గైస్ స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. హలో, కనిపిస్తుంది సార్. యా మ్యూట్ తీసి చెప్పండి, ఒక కన్ఫర్మేషన్ చేయండి. పీపీటీ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. యా గైస్, సో లాస్ట్ క్లాసెస్లో మనము లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్లో అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్, పార్షియల్ రెసిడ్యువల్, తర్వాత స్టార్టెడ్, తర్వాత కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కషన్ చేసాం. టుడే వచ్చేసి ఫైనల్గా మనకి అకౌంట్స్ రిసీవబుల్స్లో ఫైనల్ టాపిక్స్ అనమాట. కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటో చెప్పండి. ఎనీవన్ ఎప్పుడు యూజ్ చేస్తాము కస్టమర్ డౌన్ పేమెంట్స్ని? చెప్పండి, మీకు తెలిసిన కాడ చెప్పండి, ప్రాబ్లం లేదు. కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? నో ఐడియా? ఎస్ ఆర్ నో? మ్యూట్ తీసి చెప్పండి. హలో, ఉన్నారా మా క్లాస్లో? ఎస్ సార్. మళ్ళీ రెస్పాండ్ అవ్వండి. ఎస్ ఆర్ నో, తెలుసా తెలియదా ఏదో ఒకటి చెప్తే కదా నేను ప్రొసీడ్ అవ్వడానికి. ఓకే, సో డన్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే మనకి అడ్వాన్స్ అమౌంట్స్ మన బిజినెస్ రిసీవ్ చేసుకోవడం. ఎవరి దగ్గర నుంచి? కస్టమర్స్ నుంచి. ఇప్పుడు మనం కస్టమర్స్కి మార్కెట్లో స్టాక్ ఆర్ గూడ్స్ని అప్పుగా సేల్ చేస్తూ ఉంటాం. కస్టమర్స్ ఏం చేస్తారంటే మనకి ముందుగా ఆర్డర్ పెట్టుకుంటారు. 2 lakhs మన దగ్గర సరుకు ఆర్డర్ పెట్టుకుంటారు అనుకోండి. వాళ్ళకి 2 lakhs సరుకు కావాలి. 1 lakh ముందుగానే మనకి ఇస్తారు. అడ్వాన్స్ పేమెంట్లో, అడ్వాన్స్ రూపంలో మనకు ముందుగానే ఇస్తారు. ఎందుకంటే స్టాక్ కన్ఫర్మేషన్ కోసం. ఒకవేళ వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వకపోతే మనం వేరే వాళ్ళకి సేల్ చేస్తాం. సో అలా అనమాట. కస్టమర్ డౌన్ పేమెంట్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ అడ్వాన్సెస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ టు fulfill sales orders before the actual sale has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. ముందు మనం అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకుంటాం, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకు సరుకు అనేది సేల్ చేస్తాం. దీన్నే కస్టమర్ డౌన్ పేమెంట్ అంటారు. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ FS00 అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అనే కరెంట్ లైబిలిటీస్లో క్రియేట్ చేయాలి. లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ OBXRలో మనము చేస్తాం. పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసీప్ట్ F-29, పోస్ట్ ఇన్వాయిస్ అగెనిస్ట్ అడ్వాన్స్ FB70, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-39, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. ఇవి కస్టమర్ యొక్క డౌన్ పేమెంట్ సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. నా PDF మీకు ఆల్రెడీ నేను ఇచ్చి ఉన్నాను. ఆ PDFలో మీకు అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి చూడండి, డౌన్ పేమెంట్స్ ఫర్ కస్టమర్. ఓకే, బ్యాలెన్స్ షీట్, కరెంట్ లైబిలిటీస్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, రీకాన్ అకౌంట్ టైప్, కస్టమర్స్ 001 G067 తీసుకుంటాం. యా, ఎస్ఏపి కనపడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి, ఎస్ఏపి కనపడుతుందా? కనిపిస్తుంది సార్. సో FS00 వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కరెంట్ లైబిలిటీస్లో ఒక జిఎల్ని క్రియేషన్ చేయాలి. దీన్నే కాపీ చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్నదానే కాపీ చేస్తున్నాను. 3 ఉంది కదా, ఇక్కడ 4 తీసుకోండి. ఓకే, కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్.
కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ డేటా ఐఎన్ఆర్. ఇక్కడ కస్టమర్స్ కాబట్టి కస్టమర్స్ తీసుకోండి. కింద లైన్ ఐటమ్ డిస్ప్లే 001 సేమ్ ఇక్కడ చూడండి. కరెంట్ లయబిలిటీస్, డౌన్ పేమెంట్స్, ఐఎన్ఆర్, కస్టమర్స్ G067. G067 సేవ్ చేయండి. ఓకే, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. నెక్స్ట్ OBXR, లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్. OBXR /OBXR. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఏ డౌన్ పేమెంట్, F పేమెంట్ రిక్వెస్ట్, ఇవి రెండు ఓపెన్ చేసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్ తీసుకోవాలి. ఇక్కడ స్పెషల్ GL ఇండికేటర్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ తీసుకోవాలి. ఎంటర్ డొమెస్టిక్ కస్టమర్. తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ 200,005 100,204. సేవ్ చేయండి. బ్యాక్. తర్వాత F కూడా తీసుకోండి. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, మనం యాక్చువల్గా పోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ రిసిప్ట్ F-29. ఓకే, ఇప్పుడు మనము ఒక కస్టమర్కి 2 lakhs మనం సేల్ చేస్తామనుకున్నాం. కస్టమర్ ముందుగానే మనకు 1 lakh ఇచ్చాడు. 2 lakhsలో 1 lakh ముందుగా ఇచ్చాడు. F-29. కస్టమర్కి 2 lakhs సరుకు కావాలి మన బిజినెస్ నుంచి. అందుకు అతను ముందుగానే 1 lakh మనకి ఇచ్చాడు. ఈరోజు డేట్ ఇస్తున్నాను. టైప్ DZ. డౌన్ పేమెంట్. ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. టాటా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఏ అనివ్వండి. ఏ వచ్చేసి ఏ తీసుకుంటే డి తీసుకోవాలి. ఇక్కడ డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, స్పెషల్ GL ఇండికేటర్ అంటాం దాన్ని. ఇక్కడ బ్యాంక్ అకౌంట్. $1 lakh. కస్టమర్కి యాక్చువల్గా 2 lakhs సరుకు కావాలి మన బిజినెస్ నుంచి. అతను ముందుగా అడ్వాన్స్ 1 lakh ఇచ్చాడు. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ 1 lakh ఇవ్వండి. చేయండి. ఓకే, ఇప్పుడు వెళ్ళి FBL5Nలో వెళ్ళి చూడండి. FBL5N ఈ అమౌంట్ షో చేస్తుందో లేదో తెలుస్తుంది. /N FBL5N. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టాటా కన్సల్టెన్సీ ఎగ్జిక్యూట్. చూడండి, షో చేయట్లేదు. ఏం చేయాలండి? ఎవరైనా చెప్పగలరా? ఏం చేయాలి?
ఎనీవన్ ఇక్కడ ఎందుకు షో చేయట్లేదు? ఆ 1 lakh అయితే మనము కస్టమర్స్ మనకు ముందుగా 1 lakh ఇచ్చారు, బట్ అది ఇక్కడ షో చేయట్లేదు. ఏం చేయాలి? కస్టమర్ లైన్ డిస్ప్లేలో షో చేయట్లేదు, ఏం చేయాలి చెప్పొచ్చు ఎవరైనా? చెప్పండి అమ్మా. ఎనీవన్? చిన్న లాజిక్ అంతే. సో కింద ఏం చేయాలంటే కొంచెం అండర్కి వస్తే ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ట్రాన్సాక్షన్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఎగ్జిక్యూట్ అది వేసి పెడితే అప్పుడు ఆప్షన్ మనకు షో చేస్తుంది, లేకపోతే షో చేయదు. డౌన్ పేమెంట్స్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అనేది ఉంటాయి. FBL5N ఎగ్జిక్యూట్. చూసారా? ఇప్పుడు 1 lakh కనబడుతుంది. దాన్ని డీజెడ్ అంటాం. 1302 టాటా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, పేమెంట్ టర్మ్స్ 3002, డాక్యుమెంట్ డేట్, నీడ్ టు డ్యూ డేట్, డాక్యుమెంట్ నెంబర్. ఓకే, మనకి 2 lakhs కస్టమర్కి సరుకు కావాలి మన దగ్గర నుంచి. అతను ముందుగా 1 lakh మనకి పే చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 lakhsతో మెయిన్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. న్యూ సెషన్ వచ్చేసి FB70లోకి వెళ్దాం. FB70. ఓకే, ఇలా తీసుకోండి పర్సన్ని. ఇప్పుడు ఇక్కడ 2 lakhs తీసుకోండి. సేల్స్ సిమ్యులేట్ చేయండి. సేవ్. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాల్సి వచ్చింటుంది? ఇంకా 1 lakh ఇవ్వాల్సి వస్తుంది. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చూడండి. డిఆర్ ఓకే, అంటే అడ్వాన్స్ అమౌంట్స్ మన బిజినెస్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, కస్టమర్కి స్టాక్ ఆర్ గూడ్స్ వచ్చేసి 2 lakhs కావాలి. అందుకోసం వాళ్ళు ముందుగా మనకి అడ్వాన్స్ 1 lakh పే చేశారు. మళ్ళీ మెయిన్ ఇన్వాయిస్ 2 lakhsకి మనం సెండ్ చేసాం, రైజ్ చేసాం. ఇప్పుడు ఆ రిమైనింగ్ 1 lakh ఏదైతే ఉందో అది డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. డీజెడ్ కాస్త డిఏగా. ఓకే, సో చూడండి నెక్స్ట్ టీ కూడా ఏముంది మనకి? F-39. F-39కి వెళ్దాం. F-39 /N F-39 డేట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి టైప్ డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. ఎంటర్ ఇవ్వండి. ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ చూడండి. ఇన్ కంపెనీ కోడ్ 16 ఈజ్ మిస్సింగ్ అంట. ఎక్కడ వెళ్ళాలండి? ఎనీవన్? ఎక్కడ వెళ్ళి మన నెంబర్ ఏం చేసి ఇవ్వాలి? 16 ఈజ్ మిస్సింగ్ అంట. FBN1 చాలామంది రికార్డింగ్స్ ఉంటాయనేసి క్లాసెస్కి ఇన్ టైంలో రావట్లేదు. ఓకే, మీరు జాబ్ చేస్తున్నారు, నేను కాదనట్లేదు, బట్ లైవ్లో క్లాసెస్ విన్నారంటే కొంచెం సబ్జెక్ట్ వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ వీడియోస్ తీసుకుంటే ఏమైనా డౌట్స్ వస్తే వాటిని క్లారిఫై చేసుకోలేరు కదా. ఓకే, ఇప్పుడు 6000 వరకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ 6001 ఇవ్వాలి. నెక్స్ట్ 7000. ఓకే, సేవ్. ఇది ఆశామాష సబ్జెక్ట్ SAP అంటే చాలా టఫ్ సబ్జెక్ట్. అర్థమైందంటే బాగుంటుంది, అర్థం కాలేదు అంటే
ఇబ్బందిగా ఉంటుంది. అందుకే లైవ్ క్లాసెస్ విన్నారంటే కొంచెం సబ్జెక్ట్ అనేది వచ్చినట్టు అనిపిస్తుంది. సార్లు విన్నా తప్పులేదు సబ్జెక్ట్ లైవ్ క్లాసెస్. అక్కడ మీరు వీడియోస్ గంటల గంటలు చూడడం వేరే వస్తుంది, ఇక్కడ ఒక్కసారి విన్నా మీకు చేసినట్టు అనిపించేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ అంటే స్పెషల్ జియర్ ఇండికేటర్. సేవ్. ఇప్పుడు చూడండి అది మారిపోయి ఉంటుంది. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ డీజెడ్ కాస్త డిఏగా మారిపోయింది. ఇప్పుడు ఈ 1 lakh పెండింగ్ అమౌంట్ ఉంది కదా, అది క్లియర్ చేసేద్దాం. F-28లోకి వెళ్దాం. ఈ స్క్రీన్ లాగా పెడదాం, వేరే స్క్రీన్లోకి వెళ్దాం. /n F-20 టుడే డేట్ ఇస్తున్నాను. మళ్ళీ డీజెడ్ అంటారు దాన్ని. lakh ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 00. సేవ్. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూడండి టోటల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి టోటల్ అమౌంట్ ఇక్కడ షో చేస్తుంది. డిఆర్, డీజెడ్, డిఏ, డీజెడ్, డిఏ. ఇలా అండి. ఈ విధంగా మనము డౌన్ పేమెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. డౌన్ పేమెంట్స్ అనేది కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనేది ఇలా చేస్తాం. ఓకే, ఈ రోజుతో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా క్లియర్ అయిపోయింది. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలు అడగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మా దీంట్లో? అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్.